కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటున్నాయి. 2029లో టీడీపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించడం తమ లక్ష్యమని టీడీపీ నగర ఎస్సీ సెల్ నాయకులు తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు అంబటి చిన్న, మాజీ కార్పొరేటర్ పలివెల రవి అనంతకుమార్ మాట్లాడారు. కొండబాబును పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడం వల్ల కాకినాడలో పార్టీ మరింత బలోపేతమవుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళితులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. అభిమాన నాయకుడు కాకినాడ సిటీ సభ్యులు వనమాడి కొండబాబు గారికి తెలుగుదేశం పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నియమించినందుకు అతనికి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఆ సాయిబాబు దయ వల్ల వారి కుటుంబం ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంకా ఉన్నత పదవులు పొందాలని భగవంతుడు కోరుకుంటున్నాను. విషయం ఏంటంటే, మొన్న ఏప్రిల్ 14ని భానుగుడి సెంటర్లో ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం పెట్టాం. మేము తలపెట్టాం 4-5. ఇంతమంది వస్తారని, అంబేద్కరిస్టులు అంతమంది ఉంటారని మేము ఊహించలేదు. చాలామంది 3 గంటలు 4 గంటలు వెయిట్ చేసి అక్కడ కార్యక్రమం సక్సెస్ చేశారు. పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకు తెలుసండి, మీరు చెయ్యండి భానుగుడి దగ్గర, మీకు అండగా మేము ఉంటాం, మీకు ధైర్యాన్ని ఉంటామని చెప్పారు. ప్రతి ఒక్కరు పేరు ప్రతి ఒక్కరు నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే మేము ఫస్ట్ టైం చేసాం అక్కడ. ఎప్పుడు భానుగుడి సెంటర్లో ఎవరు చేయలేదు. మేము జనాలు తరలించలేదు. అసలు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి కార్యక్రమం మేము దగ్గరుండి చెయ్యాలని వచ్చారు. పెద్దలు చిన్నలు మీ అందరికీ, చిన్నలకి పెద్దలకి అందరికీ మీ పాదాభివందనాలు. కాకినాడ సిటీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో 14వ తేదీన భానుగుడి సెంటర్లో జరిగినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి విజయవంతం అయినందుకు గాను ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా అది అంత విజయవంతం అవడానికి కారణం కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు. ఆయన ఆ ఏరియాని పోలీసు వారితో మాట్లాడి ఈ ప్రదేశంలో మీరు పెట్టుకోండి బాగుంటుందని చెప్పి మాకు ఎంకరేజ్ చేసినటువంటి కొండబాబు గారికి, అదేవిధంగా ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి దళితులందరికీ, మీడియా వారికి, పోలీసు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయితే ఆ రోజు తెర మీద దళితులు ఉన్నారు, తెర వెనకాల దళితేతరులు చాలామంది మాకు సపోర్ట్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారందరూ సహకరించారు. కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఆ రోజు కొండబాబు గారు ఒక విషయం చెప్పడం జరిగింది. దళితులంతా ఏకమవ్వండి, మీరందరూ కూడా కలిసి కార్యక్రమాలు చేయండి అని చెప్పడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, కాకినాడ సిటీలో ఓటున్నటువంటి ప్రతి ఒక్క దళిత కార్యకర్తని కూడా మేము స్పందించి రాబోయే రోజుల్లో 2029లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కాకినాడ సిటీలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమవుతాం. అదేవిధంగా 2029లో కాకినాడ నియోజకవర్గంలో కొండబాబు గారిని ఎమ్మెల్యే చేసుకోవడానికి కాకినాడలో ఉన్నటువంటి దళితులందరం కూడా, కాకినాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సెల్ దళితులందరం కూడా రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేస్తాం. కొండబాబు గారిని ఎమ్మెల్యేగా 2029లో చేసుకుంటామని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు ఆయనకి రాష్ట్ర టీడీపీలో ఉపాధ్యక్ష పదవిని ఇవ్వడం మా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. అదేవిధంగా భవిష్యత్తులో ఆయన యొక్క ఉన్నతమైనటువంటి పదవులకు చేరతారని, ఆ పదవుల్లో దళితులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కూడా కల్పిస్తారని తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.